అందరికీ నమస్తే. దేశంలో ఏం జరుగుతుంది? దేశ రాజధాని ఢిల్లీలో కొన్ని రోజులకెళ్ళి జరుగుతుంది. బట్ పార్లమెంట్ స్టార్ట్ అయిన తర్వాత ఈ కాక్రోచ్ జనతా పార్టీ వాళ్ళు ఆ డిమాండ్స్ వినిపించుకుంటా చలో పార్లమెంట్కి పిలిపించారు. పోలీసు వాళ్ళు చాలా తీవ్రంగా వ్యవహరించారు. పోలీసు వాళ్ళు అంటే గవర్నమెంట్, మోదీ గవర్నమెంట్. వాళ్ళని కొట్టిండ్రు, ఈడ్చుకపోయినరు, కేసులు పెట్టిండ్రు, రబ్బర్ బుల్లెట్లు వేసిండ్రు అని చెప్తున్నారు. పోలీసు వాళ్ళేమో లేదు మేము వేయలేదని చెప్తున్నారు. ఇంకో పక్క రైతులు పంజాబ్ నుంచి చాలామంది రైతులు ఢిల్లీకి నడుచుకుంటూ వస్తున్నారు. పెద్ద పెద్ద బ్యాచ్లు, కిలోమీటర్ల మేర. మొత్తంగా బీజేపీ గవర్నమెంట్ మీద తీవ్రమైన అసంతృప్తి కనబడుతుంది. 12 సంవత్సరాలు అయింది, ప్లస్ కరెక్ట్గా డీల్ చేయలేకపోతుంది. ముందు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ కూడా చేయండి. నిజానికి గవర్నమెంట్ పైన 12 సంవత్సరాలు అంటే వ్యతిరేకత వస్తుంది, కానీ దాన్ని డీల్ చేయలేకపోతున్నారు. వాళ్ళు ఏంటంటే విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ని రాజీనామా చేయించాలని డిమాండ్, ఫస్ట్ డిమాండ్. తర్వాత ఒక 21 మంది స్టూడెంట్స్ నీట్ పేపర్ లీక్లో ఆత్మహత్య చేస్తున్నారు, అమ్మాయిలు అబ్బాయిలు కలిసి. వాళ్ళకు ఒక్కొక్కరికి ₹1 ఇవ్వాలి. అకౌంటబిలిటీ అడుగుతున్నారు వాళ్ళు. అకౌంటబిలిటీ అంటే దీనికి ఎవరో బాధ్యత తీసుకోవాలి కదా. ఇప్పుడు సెంట్రల్లో గవర్నమెంట్ ఉంది, వాళ్ళు చేసిన తప్పిదంతోనే నీట్ పేపర్ లీక్ అయింది. అది మానవ తప్పిదమే తప్ప సహజంగా జరిగేది కాదు కదా. ఖచ్చితంగా అడ్మినిస్ట్రేషన్ లేకపోతే మంత్రుల పర్యవేక్షణ కొరబడడం ఇట్లాంటి దాంతో జరిగింది. అది అట్లాంటి జరిగినప్పుడు ఒకసారి మీకు విజువల్స్ కనిపిస్తుంది చూడండి, ఎంత రచ్చ చేసిండ్రు. సరే, అసలు అకౌంటబిలిటీ ఎందుకు లేదు మోడీ గవర్నమెంట్లో? అకౌంటబిలిటీ ఎందుకు ఉండాలి కదా. 21 మంది పిల్లలు, మంచి భవిష్యత్తు ఉన్న వాళ్ళు, నీట్ ఎగ్జామ్ రాసిన వాళ్ళు, కోటి ఆశలతో నీట్ ఎగ్జామ్ రాసిన వాళ్ళు పేపర్ లీక్తో చనిపోయినరు. దానికి ఎవరు బాధ్యులు? ఎవరో ఒకరు బాధ్యత వహించాలి కదా. అసలు ఏమీ జరగనట్టు, ఏమీ లేనట్టు, అసలు ఇదంతా ఏదో కావాలని చేస్తున్నట్లు, ఎవరో కావాలని రెచ్చగొడుతున్నట్లు అట్లా అనుకుంటే గవర్నమెంట్కి చాలా నష్టం. ఖచ్చితంగా అకౌంటబిలిటీ అడుగుతున్నారు. ఈ జెన్జీ అనేది అంత ఈజీ కాదు. సరే, వాళ్ళు కాక్రోచ్ పార్టీ అని పెట్టుకోవచ్చు, కానీ కొంత బీజేపీకి పట్టు యువతనే మనం చూస్తుంటాం కదా. జై శ్రీరామ్ అని, జై బీజేపీ అని 30 ఇయర్స్ బిలో ఉన్న యూతే బీజేపీకి ఎక్కువ అట్రాక్షన్. ఇప్పుడు వాళ్ళు రివర్స్ అవుతున్నారు. ఇప్పుడు వాళ్ళే మొత్తం బీజేపీ అగెనిస్ట్గా ఉద్యమాలు చేస్తున్నారు. వాళ్ళని డీల్ చేయలేకపోతుంది బీజేపీ ప్రభుత్వం. ఇప్పుడు రైతులు చూడండి, ఒకసారి విజువల్ చూడండి, రైతులు ఎట్లా వస్తున్నారు. ఏది భారత్ అమెరికా వాణిజ్య ఒప్పందంలో భాగంగా తక్కువ ధరకు సబ్సిడీతో కూడిన అమెరికా వ్యవసాయ ఉత్పత్తులను భారత మార్కెట్ను తెరవడాన్ని వ్యతిరేకిస్తూ రైతుల నిరసన. అంటే అమెరికా నుంచి భారత్కు వ్యవసాయ ఉత్పత్తులు దిగుమతి చేసుకోవడం చాలా తక్కువ ధరకు. అప్పుడు మన రైతుల పండించిన ఉత్పత్తులు ఏం కావాలి? మన రైతులు పండించిన వరియో లేకపోతే ఇక్కడ గోధుమలో అవన్నీ ఏం కావాలి? అక్కడి నుంచి వచ్చి చాలా తక్కువ ధరకు వస్తుంటే ఇంకా మన వాళ్ళు ఏం చేయాలి? వ్యవసాయం బంద్ చేసుకొని కూర్చోవాలి. అందుకే వాళ్ళు పంజాబ్, హర్యానా సరిహద్దు వరకు భారీగా చేరుకున్నారు. భారీ బందోబస్తు ఏర్పాటు చేసి రైతులను అడ్డుకుంటున్న పోలీసులు. ఈ రెండు ఇష్యూస్ అసలు 2022లో సేమ్ ఇట్లా ముదిరి శ్రీలంకలో జెన్జీ ఉద్యమం జరిగింది. 2022, 2024లో బంగ్లాదేశ్, 2025లో నేపాల్, 26లో ఇండియాలో జరుగుతుందా? అసలు ధర్మేంద్ర ప్రధాన్ ఎందుకు రాజీనామా చేయించారు? ధర్మేంద్ర ప్రధాన్తో రాజీనామా చేపిస్తే ఈ ఇష్యూ క్లియర్ అవుతుంది నిజానికి. కానీ వాళ్ళు కూడా రాజకీయాలు చేస్తున్నారు. ఇక్కడ హిందుత్వము, జై శ్రీరామ్ ఇవన్నీ తర్వాత, కానీ రాజకీయమే. బీజేపీ పక్తు రాజకీయం చేస్తుంది. వాళ్ళు ధర్నాలు చేస్తే వాళ్ళంతా ముస్లిమ్స్ అని చెప్పి సోషల్ మీడియా చెప్తున్నారు. వాళ్ళంతా ముస్లిమ్స్ అంటే అక్కడికి వచ్చిన వాళ్ళందరూ. అంటే వీళ్ళ హిందూ లైన్ తీసుకొని ఇంకా ఎవరు బీజేపీకి అగెనెస్ట్గా ధర్నాలు చేస్తే, బీజేపీకి అగెనెస్ట్గా ఎవరైనా మాట్లాడితే వాళ్ళందరూ దేశద్రోహులు, వాళ్ళంతా ముస్లిమ్స్, వాళ్ళంతా ఇంకేదో ముద్ర వేయడం కూడా కరెక్ట్ కాదు. చనిపోయిన వాళ్ళలో 21 మందిలో చాలామంది హిందువులే చచ్చిపోయినారు. ముస్లిమ్స్ ఒకరిట్లో ఉన్నారో లేదో కరెక్ట్గా, ఎక్కువ మంది హిందువులే. మరి దానికి ఎవరు సమాధానం చెప్పాలి? దానికి ఎవరో ఒకరు సమాధానం చెప్పాలి కదా. కొత్తగా మోడీ అందరిలో సైలెంట్గా ఉంటే, అందరిలాగా సైలెంట్ ఉంటే నడవదు. కొంత రెస్పాన్సిబిలిటీ ఖచ్చితంగా తీసుకోవాలి. బీజేపీ నార్త్లో బాగా వీక్ అయిపోతుంది. ఈ ఇష్యూస్తోన నార్త్లో వీక్ అయిపోతుంది. ఇక మన దక్షిణ భారతదేశంలో ఏం జరుగుతుందో మీకు అందరికీ తెలుసు. 12 సంవత్సరాల గవర్నమెంటు, ఈ 12 సంవత్సరాల గవర్నమెంట్లో తప్పులు జరుగుతాయి. వాటిని ఎందుకు లెక్కలు వేసుకుంటలేదు, ఎందుకు పరిగణలోకి తీసుకుంటలేదు? జెన్జీ ఉద్యమం అనేది అంత ఈజీగా అనగదొక్కే కార్యక్రమంలా కనిపిస్తలేదు. ఇది దేశవ్యాప్తంగా అంటుకునే ప్రమాదం కనిపిస్తుంది. మన తెలంగాణలో కూడా ఇందాక సోమాజిగూడ ప్రెస్ క్లబ్కు ఒకసారి ఫోటో కనిపిస్తుంది చూడండి. సోమాజిగూడ ప్రెస్ క్లబ్కు వందలాది మంది పోయినరు ఆ ఢిల్లీలో జరుగుతున్న ధర్నాకు మద్దతుగా. ఇక్కడ కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇక్కడ వాళ్ళు కాక్రోచ్ జనతా పార్టీకి మద్దతుగా పోతున్నారు, కానీ ఇక్కడ ఎస్ఐ ఉద్యోగాలు ఉన్నాయి. ఎస్ఐ ఉద్యోగాలు 19,000 పోస్టులు ఖాళీగా ఉన్నాయని డీజీపీ చెప్పిండు. ఎవరో ప్రతిపక్ష పొల్లో లేకపోతే ఏదో పనికిరాను ఇచ్చిన రిపోర్టు కాదు అది. డీజీపీ ఆయన బాధ్యతలు తీసుకున్న రోజు మాట్లాడాడు. మరి గవర్నమెంట్ 19,000 ఖాళీలు ఉన్నప్పుడు 19,000 ఉద్యోగాలు భర్తీ చేయాలి కదా. 7,000 ఉద్యోగాలు భర్తీ చేస్తుందంట.
ఎందుకు అని అంటే మిగతా ఉద్యోగాలు ఎలక్షన్స్ టైంలో భర్తీ చేయొచ్చు. అప్పటి వరకు ఎంతమందికి ఏజ్ బార్ అవుతుంది? ఏజ్ బార్ అయితే కదా కానిస్టేబుల్స్ పోటీ చేసేవా, కానిస్టేబుల్ ఉద్యోగాలు ప్రయత్నం చేస్తున్న వాళ్ళు, లేకపోతే ఎస్ఐ ఉద్యోగాలకు ప్రయత్నం చేస్తున్న వీళ్ళు ఎప్పుడో ఎలక్షన్స్ టైంలో పెడితే అంటే ఇంకొక 2 years తర్వాత పెడితే అప్పటి వరకు ఏజ్ బార్ అవుతుంది. వాళ్ళు ఇన్ని రోజులు పడిన శ్రమ, ఇన్ని రోజులు చదివిన చదువు అది కొద్దిగా స్పెషల్ కదా. ఓన్లీ ఏదో కోచింగ్ పోయినాము రాతపూర్వకంగా రాసామని కాదు. ఈ కానిస్టేబుల్స్ ఎస్ఐ కొద్దిగా డిఫరెంట్ ఉంటుంది. వాళ్ళు ఫిజికల్ టెస్ట్ పాస్ కావాలి, సేమ్ రిటన్ టెస్ట్ పాస్ కావాలి. ఆ బాడీ అనేది మళ్ళీ మళ్ళీ రాదు కదా వీళ్ళు ఎప్పుడో పెడతామంటే. కాబట్టి ఇక్కడ కూడా చాలా ఆవేశం. నిన్న మనం చూసినాం, కేటీఆర్ వాళ్ళు సభ పెట్టిండ్రు సర్వనారు స్టేడియంలో. ఎంత ఆవేశంగా మాట్లాడిన పిల్లలు. నిజానికి ఇక్కడ కూడా ఈ పేపర్ లీక్ అనేది అంత ఈజీ ఏం కాదు. బీఆర్ఎస్ గవర్నమెంట్ జరిగిన పేపర్ లీకు ఆ గవర్నమెంట్ పోనీకే దోహదపడ్డది. ఆ గవర్నమెంట్ పోవడానికి ఒక కారణమైంది. కానీ వాళ్ళు ఎంబడే సర్దుకొని ఇది ఇట్లా కాదు అని కనీసం మళ్ళీ వాళ్ళందరినీ కన్విన్స్ చేసే ప్రయత్నం చేస్తున్నారు యూత్ను. ఇంకోటి ఏంటంటే తెలంగాణలో బీజేపీ లేస్తలేదు. ఎందుకు లేస్తలేదంటే దానికి చాలా చాలా కారణాలు ఉండొచ్చు. బీజేపీ మనం చూస్తూనే ఉన్నాం కదా, తెలంగాణ బీజేపీ స్టేటస్ ఏంది, ఏపీలో బీజేపీ పరిస్థితి ఏంది అనేది అందరికీ అర్థమవుతుంది. ఇక్కడ నిరుద్యోగులు ప్రభుత్వం మీద యుద్ధం చేస్తే నెక్స్ట్ బెనిఫిట్ బీఆర్ఎస్కు. వాళ్ళు కూడా దాన్ని అందిపుచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళు కూడా మేము ఉన్నాం మీకు అని వాళ్ళంతా ఆ యువతకు అండగా ఉంటున్నారు. ఇప్పుడు అసలు దేశమంతా ఈ పాకి ఏమైనా నిరుద్యోగులు లేకపోతే నీట్ ఎగ్జామ్కి సంబంధించిన వాళ్ళు వీళ్ళందరూ బయటకు వస్తే బీజేపీ మెయిన్ ఓట్ బ్యాంక్ మొత్తం లాస్ కావాల్సి వస్తుంది. ఇప్పుడు ఎట్లుంటుందంటే యువరక్తం, ఒకరు ఫాలో అవుతుంటే వాళ్ళు ఏమో 10 మంది పోతారు, 10 మంది పోతారు. ప్లస్ ఇక్కడ పొలిటికల్ సిస్టమ్ మీద కొంత యువతకు కూడా అవగాహన ఉంది. పొలిటికల్ సిస్టమ్ ఎట్లా ఉంటుంది ఏం కదా అని ఒక కేంద్ర మంత్రితో రాజీనామా చేపిస్తే పోయేదేం లేదు. లేకపోతే దానికి ఆయన కాకపోతే మరి ఎవరు అకౌంటబిలిటీ అదన్నీ తెలుసాలి. సరే ధర్మేంద్ర ప్రధాన్ కాదు, ఓకే, ఆయనకేం సంబంధం లేదనుకుందాం. మరి ఎవరు దీనికి బాధ్యులు? ఎవరెవరు బాధ్యత కనపడాలి కదా. పోనీ ఇదేదో ఈ గవర్నమెంట్ వచ్చి జస్ట్ 2 years అయిందా, కొద్దిగా అటు ఇటు అయ్యింది, 2.5 years అయినట్టుంది. ఇంకా చాలా గవర్నమెంట్ ఉంది. ఈ తలనొప్పులతోన బీజేపీ ఎక్కడ గెలుస్తుంది? రైతుల పక్క, స్టూడెంట్స్ పక్క. ఇప్పుడు స్టూడెంట్స్ అనే దానికి కులము, మతము, రంగు, వాసన ఏమి ఉండదు. ఈ జంజీలో అట్లాంటివి ఏమి ఉండవు. అది మెల్లగా ఆ కులాలు, మతాలు అవన్నీ వీక్ అయిపోతున్నాయి సమాజంలో. ఉన్న భారతదేశంలోనే కాదు, ప్రపంచమంతా కూడా ఈయన ఆ కులము, ఈయన ఈ కులము, నేను ఆ మతము, నువ్వు ఆ మతము, ఇట్లాంటి సిస్టమ్ అంతా కొలాప్స్ అవుతుంది. దానికి చాలా కారణాలు ఉన్నాయి. ఈ మతాల పేరుతోన రాజకీయం ఎక్కువైపోయింది. మతాల పేరుతోనే రాజకీయం చేయాలి, మతాల పేరుతోనే గెలవాలని బీజేపీ అనుకుంటుంది. ఇంకా కాంగ్రెస్కి ఏమో సోయి లేదు, కాంగ్రెస్కి ఏమీ లేదు. ఇప్పుడు ఏ రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ మళ్ళీ అధికారంలోకి వచ్చే పరిస్థితిలో కనిపిస్తలేదు. మోడీ ఫెయిల్యూర్స్ ఉన్నాయి. ఎవరో ధర్నాలు చేస్తే వీళ్ళు పోయి మద్దతు ఇచ్చుడే తప్ప వీళ్ళు మాత్రం ఏ ధర్నాలు చేయరు. ఇప్పుడు ఈ జంజీ ఉద్యమం కూడా ఈ కాక్రోచ్ జనతా పార్టీ వాళ్ళంతలో వాళ్ళు ఇనిషియేట్ తీసుకొని నీటి మీద బయటకు వచ్చారు. దేశంలో ఇట్లాంటి పేపర్ లీకులు 232 సార్లు జరిగినాయంట ఈ గవర్నమెంట్ వచ్చినాక. ఒక్కనాడన రాహుల్ గాంధీ మాట్లాడిండా? అంటే ఆ రాజకీయాన్ని వాళ్ళకు అనుకూలంగా మలుచుకోవడమో అవకాశవాదంగా వాడుకునే ప్రయత్నం చేస్తుంది కాంగ్రెస్ తప్ప అసలు నిజంగా వాళ్ళు బాధితులకు అండగా ఉన్నారు, లేకపోతే సమాజానికి అండగా ఉన్నారు, లేదు వీళ్ళు కాంగ్రెస్ పార్టీ మాతో ఉంది, వీళ్ళు ఉంటే మాకు కొద్దిగా సేఫ్ ఏమైనా ఉందా? ఏం లేదు. మోడీ కూడా ఆధారంతోనే ఉన్నాడు, ఈ కాంగ్రెస్ అయ్యేది లేదు పోయేది లేదని. కానీ దేశంలో ప్రాంతీయ పార్టీలు చాలా బలపడుతున్నాయి ఈ దెబ్బకు. కాంగ్రెస్ బలహీన పడుతుంది, బీజేపీ బలహీన పడుతుంది, కాంగ్రెస్ లేస్తలేదు, ప్రాంతీయ పార్టీలు పికప్ అవుతున్నాయి దేశవ్యాప్తంగా. మన తెలంగాణలో కూడా 2, ఒకటి ఉద్యోగాల భర్తీ, అది ఎస్ఐ కావచ్చు, టీచర్లు కావచ్చు, ఆ విషయంలో కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది. మెగా డిఎస్సీ చేస్తామని 20,000 డిఎస్సీ, 20,000 మందితో డిఎస్సీ చేస్తామని చెప్పి 5,000 6,000తో నింపినారు. 6,000 ఉద్యోగాలు భర్తీ చేసినారు. ఫస్ట్ ఇయర్ 2 lakhs ఉద్యోగాలు భర్తీ చేస్తామని ఇప్పుడు ఒక్కొక్కరు జారిపోతున్నారు. శ్రీధర్ బాబు మేము చెప్పలేదంటున్నాడు. అసలు 2 lakhs ఉద్యోగాలు మేము 5 yearsలో భర్తీ చేస్తామని చెప్పినమంటున్నారు. మొత్తం తప్పింది. అందుకే ఇక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ మీద తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది. ఈ బీజేపీకి అగనెస్ట్గా ఈ ఉద్యమం ముట్టినా, బీజేపీకి అగనెస్ట్గా దేశవ్యాప్తంగా నిరసన తెలుపుతున్నా, మన తెలంగాణకు వచ్చే వరకు ఖచ్చితంగా కాంగ్రెస్ గవర్నమెంట్ మీద నిరసన ఉంటుంది. ఇక్కడ బీజేపీ ఏం లేదు కదా. బీజేపీ ఒక కరీంనగర్ మున్సిపాలిటీ తప్ప, మున్సిపల్ కార్పొరేషన్ తప్ప మిగతా ఏం లేవు. కాబట్టి ఇక్కడ జరిగే ధర్నాలు ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం మీద జరుగుతున్నాయి. ఇక్కడ నిరుద్యోగులు వాళ్ళందరూ కూడా అసలు ఏంది ఈ ప్రభుత్వం మోసం చేసిందన్న ఫీలింగ్కి వెళ్ళిపోయినారు. చూస్తుంటే సోషల్ మీడియాలో చూస్తుంటే వాళ్ళు పెడుతున్న కామెంట్స్ కానీ వాళ్ళు పెడుతున్న పోస్టులు చూస్తుంటే తీవ్రమైన అసంతృప్తి ఉన్నారు ప్రభుత్వం పైన. ఇదంతా ఈజీగా ఏదో పోలీసులను బట్టి ఈడ్ చేసినంత మాత్రాన పోదు. ఇక్కడ కూడా కొంతమంది కాంగ్రెస్ మాట్లాడుతున్నారు, కాక్రోచ్ జనతా పార్టీ మద్దతుగా వాళ్ళని ఎట్లా ఈడ్చుకుపోతారు మీరు, వాళ్ళని ఎట్లా కొడతారు, వాళ్ళని ఎట్లా అరెస్ట్ చేస్తారు, ఎట్లా కేసులు పెడతారని. ఇక్కడ కూడా జరిగేది అదే కదా.
ఇక్కడ కూడా ప్రభుత్వము అందరి మీద కేసులు పెడుతుంది. ఎవరు మాట్లాడితే వాళ్ళ మీద, ఎవరు పోరాటం చేస్తే వాళ్ళ మీద కాంగ్రెస్ గవర్నమెంట్ కేసులు పెడుతుంది. నిరుద్యోగులు కావచ్చు, ఎవరైనా కావచ్చు. డిఎస్సి వాయిదా వేయాలని ధర్నా చేస్తే వాళ్ళ మీద కేసులు అయినాయి. ఇప్పుడు పోలీసు ఉద్యోగాల దానిలో ధర్నాలు నడుస్తున్నాయి. తెలిసిన ఎంతమంది ధర్నాలు చేస్తున్నారు? అకౌంటబిలిటీ మిస్ అయింది ప్రభుత్వానికి. ఇక్కడ ప్రభుత్వానికి అకౌంటబిలిటీ మిస్ అయింది. బీజేపీ గవర్నమెంట్ కూడా అకౌంటబిలిటీ మిస్ అయింది. ప్లీజ్ సబ్స్క్రైబ్.